వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హిరణ్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్, అలాగే ఎండోక్రోనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ కూడా. సో చాలా మందిలో షుగర్ ఉన్నప్పుడు నర్వ్ సిస్టమ్ అనేది నర్వ్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తుంటారు. లాంగ్ రన్‌లో వాళ్ళకి చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. చాలామంది భయపడుతుంటారు, షుగర్ రాగానే నాకేదో అయిపోయింది, ఇంకా లైఫ్‌లో నేను అది చేయలేను, ఇది చేయలేను, లేకపోతే ఇంతకు ముందులా నేను యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను అని చెప్పి. అసలు షుగర్ రావడం వల్ల మన బాడీలో ఏ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం నార్మల్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయొచ్చు? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. షుగర్ అన్నప్పుడు ఒక విషయం, ఆఫ్టర్ కరోనా తర్వాత ఈవెన్ 25 ఏజ్‌లో ఉన్నవాళ్ళు కూడా, 22 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. అలాంటి వాళ్ళేంటంటే ఇప్పుడు ఎక్కడో 30 తర్వాతనో, 40 తర్వాతనో పెద్దవాళ్ళు వచ్చే షుగర్ ఇప్పుడే వచ్చేసింది. ఇంక నా లైఫ్ ఎలా ఉంటుందో, నాకసలు మ్యారేజ్ అవుతుందో లేదో, నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందని, లేకపోతే ఇంకేదో భయపడుతూ ఉంటారు. షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అనేది జరుగుతుందా? మనం ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలి అనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? యాహ్! జనరల్లీ మనకు ఈ షుగర్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈ ఏజ్ వైస్ మనం ఒక టార్గెట్ పెట్టుకుంటామండి. సో, హ్మ్. టార్గెట్ పెట్టుకునేది హెచ్‌బీఏవన్సీ అని, అది 3-4 మంత్స్ యావరేజ్ తోటి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్‌వేర్ అరౌండ్ 11 ఇయర్స్ నుంచి మనము ఒక 30 ఇయర్స్ హ్మ్. వాళ్ళకి తీసుకుంటే హెచ్‌బీఏవన్సీ వచ్చేసి కాంపిటీటివ్‌గా 6.5-6.7 మధ్యలో పెట్టుకుంటాం. హ్మ్. సో, అబోవ్ ద ఏజ్ ఆఫ్ 40 అట్లా మనం కన్సిడరబుల్‌గా 6.8-7.2 మధ్యలో పెట్టుకుంటాం. ఆ హ్మ్. 7.2 కంటే ఎక్కువ ఎప్పుడు గూడా ఆ హెచ్‌బీఏవన్సీని వెళ్ళనీయకుండా చూసుకోవాలి. ఎందుకు హ్మ్. అంటే 7.2 తర్వాత మనకు ఈ ఎండ్ ఆర్గాన్ డ్యామేజెస్ అనేటివి బాగా కామన్‌గా స్టార్ట్ అవుతుంటాయి. హ్మ్. సో, ఎండ్ ఆర్గాన్ డ్యామేజెస్‌లో గూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటాము. ఇంకొకటి మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అని జెప్తాం. హ్మ్. ఇప్పుడు ఇదేదైతే నరాల ఇన్వాల్వ్‌మెంట్ ఇది దీన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. ఈ హ్మ్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే చిన్న రక్తనాళాలు ఆర్ చిన్న నరాలకి వచ్చే ప్రాబ్లమ్ షుగర్ ఓకే. వల్ల. హ్మ్. సో, ఇది బాగా కామన్‌గా ఇప్పుడు మనకు ఈ డయాబెటిస్ వచ్చిన పేషెంట్స్‌కి రెటీనా స్క్రీనింగ్ చేసుకోండి, రెటినోపతి స్క్రీనింగ్ చేసుకోండి అని చెప్తాం. సో, ఎందుకు అంటే వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అని వస్తది. హ్మ్. ఆ డయాబెటిక్ రెటినోపతి కూడా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్. హ్మ్. హ్మ్. సేమ్ ఇప్పుడు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే ఓకే. షుగర్ వచ్చిన వాళ్ళకి అరికాళ్ళు మంటలు రావడము, లేకపోతే అరిచేతులు కొంచెం మంటలు రావడము, హ్మ్. లేదా మనకు శరీరం మీద ఏదో చీమలు బాకినట్టు అనిపియడము. హ్మ్. ఇదొచ్చేసి ఆహ్, పెరిఫెరల్ నర్వ్ ఇన్వాల్వ్‌మెంట్. ఓకే. సో, అండ్ కొంతమందికి ఎట్లా ఉంటది, ఇప్పుడు ఎవరికైతే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకొచ్చేసి మేల్స్‌లో బాగా కామన్‌గా చూసేది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చూస్తాం వాళ్ళకి. సో, అంగస్తంభన కరెక్ట్‌గా కాకపోవడము, ఇంతకుముందు మనకు ఏదైతే ప సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళకది డిస్టర్బ్ కావడము, ఈ హ్మ్. టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా కామన్‌గా చూస్తాం. ఇవన్నీ మనకు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఓకే. సో, వీటిలల్లో బాగా కామన్‌గా మనకు బెస్ట్ థింగ్ టు ఫాలో ఏముంటుంది అంటే, ఫస్ట్ థింగ్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ కంట్రోల్. స్ట్రిక్ట్ హ్మ్. కంట్రోల్ అనేది షుగరు ది ఈ హెచ్‌బీఏవన్సీ 6.4, 6.5లో పెట్టుకుంటేనే మిగతావి అడ్రెస్ అవుతాయి. హ్మ్. అండ్ వీటిని ఆపడము అనేది కూడా అంతే. హ్మ్. ఈ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనం టాబ్లెట్స్ వల్లనో, లేకపోతే దా ఇప్పుడు ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడితే దాని రిలేటెడ్ టాబ్లెట్ వల్ల ఆ బర్డెన్‌ని కొంచెం తగ్గించుకోవచ్చు గానీ, హ్మ్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఆల్వేస్ విత్ స్ట్రిక్ట్ కంట్రోల్. ఆ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చెయ్యనంత వరకు గూడా మనము ఎన్ని టాబ్లెట్స్ వాడినా గానీ అది హ్మ్. పెద్ద యూజ్‌ఫుల్‌గా ఉండదు. హ్మ్. హ్మ్. అండ్ ఆడవాళ్ళల్లో ఇప్పుడు నార్మల్‌గా హౌస్ వైఫ్స్ ఉంటారు. ఎట్ ద రేట్ ఆఫ్ 40 ఏజ్‌లో వాళ్ళకి షుగర్ వచ్చిందనుకోండి. షుగర్‌తో పాటుగా బీపీ ఇవన్నీ గూడా ఒక్కసారి వచ్చేస్తాయా? మన షుగర్ దగ్గర ఆపేయగలము. చాలామంది చెప్తున్నారు షుగర్ వస్తే బీపీ వస్తుంది, 2 కలిసే వస్తాయని చెప్పేసి. యాహ్! లేడీస్‌లో జనరల్ ఏముంటదంటే అంటే మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ ఏదైతే హ్మ్. యావరేజ్ మీరు తీసుకునే ఏజ్ గ్రూప్ 40-45 అనుకుంటే, హ్మ్.
ఈ టైంలో మనకు లేడీస్‌లో వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లము షుగరు, డయాబెటిస్ వీటన్నిటికంటే కూడా ఈ మెనోపాజ్ అని ఒకటి మెనోపాజ్. స్టార్ట్ అవుతది. యెస్. ఆ మెనోపాజ్‌లో ఏమవుతది, మనకి ఇన్ని రోజులు ఏదైతే మన గర్భసంచి అండ్ అండాశయాలు ఉత్పత్తి చేసే హార్మోన్స్ లైక్ ప్రొజెస్ట్రాను, ఈస్ట్రోజను హ్మ్. ఇవి సడెన్‌గా అవి స్టాప్ అయిపోతాయి. సో, హ్మ్. మనకు ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజను లేడీస్‌లో కాల్షియం అబ్జార్ప్షన్‌కి, మూడ్ బ్యాలెన్స్‌కి వీటికి గూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ హ్మ్. ఈ కాల్షియం మెటబాలిజంకి, సోడియం ఎక్స్‌క్రీషన్‌కి హ్మ్. హ్మ్. వీటన్నిటికి అది రోల్ ప్లే చేస్తది. సో, దాంతోటి ఏమవుతది సడెన్‌గా ఈ మెనోపాజ్ సెట్ ఇన్ అయినప్పుడు బాగా కామన్‌గా వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకు ఈ హైపర్‌టెన్సివ్ హ్మ్. బీపీ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. హ్మ్. మోస్ట్ కామన్ గ్రూప్ అంటే లేడీస్‌లో ఈ ఏజ్ గ్రూప్ విచ్ ఏజ్ గ్రూప్‌లో బాగా కామన్‌గా మనము ఈ బీపీ రావడం జూస్తాము అంటే ఇట్ ఈస్ పోస్ట్ మెనోపాజే. హ్మ్. అండ్ హ్మ్. నెక్స్ట్ మోస్ట్ కామన్ వచ్చేసి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో జూస్తాం. దాన్ని ఎక్లాంప్షియాస్ ఇట్లా అంటాము. హ్మ్. అది ఆ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్‌టెన్షన్ అన్నట్టు. సో, అదొక రీజన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 40, 45 ఇయర్స్‌లో ఏమవుతది, ఇంతకుముందు మనకు ప్రెగ్నెన్సీస్ వల్ల గావచ్చు, వీటి వల్ల ఈ వెయిట్ గెయిన్ గావచ్చు, లేదా ఈ ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యిండ్రో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ దిస్ థింగ్ వాళ్ళు దాన్ని షెడ్ జేయలేకపోవడము. హ్మ్. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌లో బీపీ గూడా ఒకటుంటది. హ్మ్. ఒబేసిటీ తోటొచ్చే కాంప్లికేషన్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇంటేక్. సాల్ట్ ఇంటేక్ ఇప్పుడు ఎక్కువ పచ్చడ్లు తినడము, లేదా రెడీ టు ఈట్ ఫుడ్స్ గానీ, లేదా ప్రిజర్వేటివ్స్ ఎక్కువున్న ఫుడ్స్ గానీ, హ్మ్. ఇవి ఎక్కువ తినడం. వాటితోటి గూడా మనకు ఈ బీపీ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఓకే. ఓకే. అండ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మందిలో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే హ్మ్. డైలీ టాబ్లెట్స్ వేసుకుంటారు. షుగర్‌కి టాబ్లెట్ వేస్తారు. బీపీకి టాబ్లెట్ వేస్తారు. ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటికి కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లాంగ్ రన్‌లో ఇన్ని పర్ యావరేజ్ మా రిలేటివ్స్‌లోనే ఒక ఆంటీ 19 టాబ్లెట్స్ వేసుకుంటారు పర్ డేకి. మా గ్రాండ్ మదర్స్ కానీ వీళ్ళందరూ గూడా. అసలు అన్ని టాబ్లెట్స్ వేసుకుంటే ఆ బాడీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? మనం దీన్నేమైనా స్టాప్ చేయొచ్చా? టాబ్లెట్స్ కాకుండా నార్మల్ లైఫ్ స్టైల్‌లోకి? అంటే మనకు 6.5-6.4 హ్మ్. హెచ్‌బీఏవన్సీ వరకు గూడా హ్మ్. ఇప్పుడేం జేస్తున్నామంటే వెయిట్ జేస్తున్నాము. సో, వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ డయాబెటిక్ డైట్ లో హ్మ్. ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయో అంటే ఇవి తీసుకోకండి, ఇవి తీసుకోండి అని చెప్పడం గానీ, లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి జేయడం గానీ, ఇవి చెప్తుంటే వాళ్ళు అది పాటించడం వల్ల కొద్దో గొప్పో దాన్ని నియంత్రించే అవకాశం ఉంటది. ఆర్ హ్మ్. ఈ డ్రగ్ డిపెండెన్సీ అంటాం. అంటే టాబ్లెట్ లేకుండా ఇండిపెండెంట్‌గానే వాళ్ళు ఓన్లీ డైట్ తోటి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో, అది గాకుండా ఎప్పుడైతే 6.5 అట్లా క్రాస్ అవుతదో అప్పుడేమవుతది అంటే డిస్పైట్ ఆల్ మెజర్స్ విచ్ ఆర్ టేకెన్ లెట్ ఇట్ బి లైఫ్ స్టైల్ ఓరియెంటెడ్ గావచ్చు, డైటరీ ఓరియెంటెడ్ గావచ్చు. మనకేమవుతది అంటే అప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శాతము హ్మ్. మన డైలీ బాడీ నీడ్స్‌కి సరిపోదు. హ్మ్. సో, అప్పుడు మనకు టాబ్లెట్ పెడతామన్నట్టు. సో, ఓకే. ఈ టాబ్లెట్స్‌లో గూడా ఎట్లా ఉంటది అంటే, మనకు బ ఈ షుగర్‌కిచ్చే టాబ్లెట్స్ ఆల్‌మోస్ట్ 31-32 టైప్స్ ఉంటాయి. హ్మ్. ఇందులో ఏ టాబ్లెట్ ఎవరికి సెలెక్ట్ చేయాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. సో, షుగర్‌కి 19 టాబ్లెట్స్, 15 టాబ్లెట్స్ అన్నట్టు ఎవరు పెట్టరు. అహా! సో, అంటే అన్ని ఆహా! వాడము హ్మ్. జనరల్లీ. హ్మ్. దానికి వాడేది మాక్సిమం వాడితే ఒక 3 మార్నింగ్, టైప్సో, 4 ఈవినింగ్ టైప్సో అట్లా తిన్న వాడతాం. తర్వాత వేసుకుంటారు. సో అంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అన్నిటికి వాడుతూ ఉంటారు గదా! అవును మేడం. అసలు 19 టాబ్లెట్స్ అంటే నిజంగానే జరుగుతోందది బయట 15-19 టాబ్లెట్స్ బీపీకి ఒకటని, అండ్ ఎర్లీ మార్నింగ్ గ్యాస్ కోసం వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి గ్యాస్ టాబ్లెట్ ఒకటని, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పెద్దవాళ్ళలో లేదండి అందరూ వేసుకుంటారని కాదు. సో, దానికోసం. దీంట్లలో టాబ్లెట్ టార్గెటెడ్ యాక్షన్ అని ఉంటుందండి. హ్మ్. అంటే హ్మ్. మనకి ఏదైతే డ్రగ్స్ మనం వాడతామో అవి రిసెప్టార్ బేస్డ్ యాక్షన్ అని ఉంటుంది. హ్మ్. సో, ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రిసెప్టార్ పైన యాక్ట్ చేస్తది. హ్మ్. మనమేమనుకుంటాం అన్నీ నోటి నుంచి వేసుకుంటే అన్నీ మన బాడీ మీద పనిచేస్తున్నాయి. అంటే అన్నీ బాడీ మీద పనిచేస్తున్నాయి. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మెకానిజం ఉంటది. ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ గ్యాస్ టాబ్లెట్ ఉంది. హ్మ్. దాన్ని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారు అని చెప్తామన్నట్టు. ఆ హ్మ్. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ వచ్చేసి ఓన్లీ పొట్టలో ఉండే మనకు స్టమక్‌లో గూడా ఓన్లీ పైలారిక్ యాంట్రమ్ అన్న ఏరియాలోనే ఆ హ్మ్. యాసిడ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయి. హ్మ్. సో, గ్యాస్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మోర్ కామన్‌గా మనం పరగడుపున పొద్దున లెవంగానే వేసుకునే గ్యాస్ టాబ్లెట్ తో ఏమవుతుంది అంటే జస్ట్ ఆ ప్రోటాన్ పంపు
ఏదైతే విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్, దాన్ని కొద్దిగా తక్కువ మోతాదులో పనిచేస్తుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు షుగర్ టాబ్లెట్ ఉంది. షుగర్ టాబ్లెట్‌లో కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనం తిన్న తర్వాత మన పొట్టలో నుంచి రక్తంలోకి షుగరు అరిగిన తర్వాత గ్లూకోజ్ అనేది రక్తంలో కలవాలి. సో ఈ ప్యాటర్న్‌ని ఆపడము, లేదా ఇప్పుడు కొత్తగా జనరేషన్‌లో వచ్చిన టాబ్లెట్స్ ఎట్లా ఇప్పుడు SGLT2 ఇన్హిబిటర్స్ ఇవి అంటారు. అవి ఏంటి అంటే కిడ్నీలో ఒక థ్రెషోల్డ్ అని ఉంటది. కిడ్నీ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ మనం కిడ్నీ నుంచి షుగరు యూరిన్‌లో బయటికెళ్ళాలి అంటే 180 నుంచి 190 షుగర్ కంటే ఎక్కువ మన శరీరంలో ఉంటేనే అప్పుడు కిడ్నీ నుంచి బయటికెళ్తుంది. ఓకే. సో ఆ థ్రెషోల్డ్‌ని తగ్గియడం. SGLT2 ఇన్హిబిటర్ ఏం చేస్తుంది, ఆ 180ని మనకు ఆల్మోస్ట్ 90 ఆర్ 100కి తీసుకొచ్చేస్తది. సో 100 కంటే ఎక్కువ షుగర్ ఉంటే మనకు యూరిన్ నుంచి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవడము. లేదా ఇంకొన్ని షుగర్ టాబ్లెట్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఏవైతే మనకు ఇన్సులిన్ ఉత్పత్తి శాతం, ఇప్పుడు నార్మల్లీ ఇన్సులిన్ మనకు ఎంత ఉత్పత్తి అయినా తిన్న తర్వాత, ఆ ఇన్సులిన్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి 45 మినిట్సే ఉంటది. 45 మినిట్స్ తర్వాత ఆ ఇన్సులిన్ మన శరీరంలోనే ఒక ఎంజైమ్ ఇన్సులినేజ్ అనే ఒక ఎంజైమ్ ఆ ఇన్సులిన్‌ని కట్ చేసేస్తది. సో ఆ ఇన్సులినేజ్ అన్న ఎంజైమ్‌ని మనము నియంత్రిస్తే ఇన్సులిన్ యాక్షన్ కొంచెం ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గ్లిప్టిన్స్, సిటాగ్లిప్టిన్ గాని, లేకపోతే టెన్లిగ్లిప్టిన్, DPP-4 ఇన్హిబిటర్స్ అంటారు. ఇవన్నీ ఏందంటే ఆ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటాయి. కొన్ని మందులు ఎలా, ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే మందులుంటాయి. ఇప్పుడు ఈ సల్ఫోనైల్ యూరియాస్ గాని, ఇవన్నీ ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే మనకు ఈ షుగర్ టాబ్లెట్స్‌లో ఒక డిసీజ్ ఒకటే. బట్ మనము తనకిచ్చే టాబ్లెట్స్ వచ్చేసి ఆర్ టార్గెటింగ్ డిఫరెంట్ రిసెప్టర్స్ ఇన్ ద బాడీ టు ట్రీట్. సో ఓకే. అదొకటి. అండ్ ఎప్పుడైతే మనకు ఈ పేషెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3-4 డ్రగ్స్ కంటే ఎక్కువ అవసరం పడుతుంది, ఆర్ అవి వాడినా గానీ మనకు కంట్రోల్ ఉండట్లేదు అంటే, బెస్ట్ ఆప్షన్ అప్పుడు ఏం చేస్తాము అంటే, వాళ్ళకి ఇన్సులిన్ ట్రాన్సిషన్‌కెళ్ళండి అని చెప్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తాం. బట్ ఏముంటది, పేషెంట్ సైడ్ స్టిగ్మా ఎలా ఉంటది అంటే, నేను రోజు ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలా, రోజు నాకు నొప్పి ఉంటది అది. బట్ ఇవాళ రేపు వస్తున్న మనకు ఈ ఈ ఫైన్ నీడిల్స్ ఎలా ఉన్నాయి అంటే, అసలు మీకు దోమ కరిసింది తెలుస్తదేమో గానీ, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంది అసలు లిటరల్లీ పెయిన్‌లెస్ ఇంజెక్షన్ అవును. లాగా ఉంటది. పెన్ మోడల్‌వి. సో వాటికెళ్ళొచ్చు. అంటే ఎవరైతే ఇన్ని టాబ్లెట్స్ నేను వాడలేను అన్నట్టుంటే, వాళ్ళకేంటి అంటే ఒక సింప్లర్ రెజిమెన్ లాగా ఇన్సులిన్ పెట్టుకుంటే, ఆ ఇన్సులిన్ వల్ల ఏంటి మనకు, ఆ ఇన్సులిన్ ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్ ఓన్లీ షుగర్ లో చేయడమే కాకుండా, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్న ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఆర్ ఈ నరాలకు సంబంధించిన ఎఫెక్ట్స్, వీటిని మోస్ట్ పోటెంట్‌గా మనం కౌంటరాక్ట్ చేసే డ్రగ్ ఆర్ మోస్ట్ పోటెంట్‌గా వీటిని మనము క్యూర్ చేసే డ్రగ్ ఇన్సులిన్ ఉంటది. సో ఓకే. ఇట్లాంటి పేషెంట్స్‌కి మోస్ట్ ఐడియల్ థింగ్ ఏంటి అంటే, ఈ ఇన్సులిన్ పెట్టి దాన్ని ఎఫిషియెంట్‌గా కంట్రోల్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ బావుంటుంది. ఓకే. సార్, మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టుగా నర్వ్ సిస్టమ్ మీద షుగర్ ఎఫెక్ట్ అనేది ఎంత వరకు ఉంటుంది? అందరికి నర్వ్ డ్యామేజ్ జరుగుతుందా? షుగర్ ఉన్న వాళ్ళందరికీ? అదే మేడం. అంటే మనకెవరికైతే కంట్రోల్ ఉండదో హై డెఫినెట్‌లీ హై షుగర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు. ఎఫెక్ట్ అయితే హ్మ్. ఉంటుంది. హ్మ్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటాము. హ్మ్. ఎవరైతే కంట్రోల్‌లో పెట్టుకోరో వాళ్ళకి 100కి 100% ఎఫెక్ట్ ఉంటది. ఓకే. సో అందులో మళ్ళీ సెలెక్టివ్‌గా తనకుండొచ్చు, తనకి లేకపోవచ్చు అన్నట్టు ఉండదు. షుగర్ ఎక్కువ ఉంటే నరాల డ్యామేజ్ అనేది అవ్వాల్సిందే. హ్మ్. ఓకే. ఏంటంటే పెరిఫెరల్ నర్వ్ ఇరిటేషన్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. సో దాంతోటి ఏమవుతది మనకు, ఈ మొద్దుబారిపోయిన సెన్సేషన్ ఆర్ నడుస్తుంటే కొంచెం దూది మీద నడుస్తున్న సెన్సేషన్, ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఆర్ మనం చెప్పులు వేసుకుంటా ఉంటే చెప్పుల గ్రిప్ కరెక్ట్‌గా లేకపోవడము. వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటది అంటే, జస్ట్ మనకు నైట్ టైమ్ అరికాళ్ళ మంటల్లాగా రావడము, చీమలు బాకిన సెన్సేషన్ లాగా రావడము, ఇది ఉంటాయి. ఇప్పుడు షుగర్ వస్తుంది అన్నప్పుడు ముందుగా మన బాడీ మనకేదైనా సిమ్టమ్స్‌ని అనేది ఇండికేట్ చేస్తుందా? డెఫినిట్‌గా ఉంటాయి. మనకు జనరల్లీ నెక్ రీజియన్‌లో స్కిన్ మనకు బాగా నల్లగా అయిపోవడము, హ్మ్. అది ఒక సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్సా? రెసిస్టెన్స్. ఓకే. నెక్స్ట్ మనకు మన డైలీ రొటీన్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడము, హ్మ్. ఆర్ ఇంక్రీజ్డ్ హంగర్, మనకు ఇంతకుముందుతో పోలిస్తే ఎక్కువ ఆకలి అవ్వడము, హ్మ్. ఇంతకుముందుతో పోలిస్తే ఎక్కువ దాహం వేసినట్టు అనిపియడము. ఇప్పుడు నేచర్ కాల్స్, ఇప్పుడు నైట్ టైమ్ పడుకున్న తర్వాత టాయిలెట్ నీడ్స్‌కి మనం మల్టిపుల్ టైమ్స్ హ్మ్. అటెండ్ కావాల్సిన
అవసరం రావడము, అన్ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎఫర్ట్ ఏం చేయకుండా ఒక పేషెంట్ వెయిట్ లాస్ అవుతున్నాడు. దట్ ఆల్సో మైట్ బి వన్ ఆఫ్ ద దిస్ థింగ్. ఓకే. ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా హ్మ్. కామన్‌గా ఇప్పుడు చర్మంకి సంబంధించి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్ని ఒక పలు రకాల మందులు 2, 3 సార్లు వాడినా గానీ, మందులు వాడినా గానీ అది తగ్గలేకపోవడం. హ్మ్. లేదా మనకు ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. లేడీస్‌లో మోస్ట్ కామన్‌గా ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్‌గా రావడం. అది హ్మ్. గూడా ఒక సైన్ గావచ్చు షుగర్‌గా. మళ్ళా ఈ ఈ యంగ్ ఏజ్ గ్రూప్‌ల ఆహ్, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ హ్మ్. బాగా కామన్ ఇవాళ రేపు. మోస్ట్ హ్మ్. కామన్ హ్మ్. కాజాఫ్ అవును. సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ డయాబెటిస్ ఆర్ ఓహ్! ప్రీ డయాబెటిక్. హుహు. ఇది గూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. ఓకే. నెక్స్ట్ ఈ మగవాళ్ళలో ఈ బ్యాలనైటిస్ అని హ్మ్. ఇన్ఫెక్షన్ అంటే హ్మ్. యూరిన్ పోసే దగ్గర వాళ్ళకి చర్మము ప ఈ పర్రెల్లాగా పట్టడము ఆర్ హ్మ్. ఇన్ఫెక్షన్ లాగా రావడం, చీమ్ లాగా రావడం ఇవి బాగా కామన్‌గా చూసే ఓకే. సింప్టమ్స్. సో, షుగర్ వచ్చినప్పుడు భయపడకుండా కొంచెం దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకోవడం, తినకూడని పదార్థాలు తినకుండా, స్వీట్స్ ఎక్కువ తినకుండా ఉన్నట్టయితే ఈ నర్వ్స్ డ్యామేజ్ వరకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటే నర్వ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. షుగర్‌ని కంట్రోల్ చేసుకోండి. అంటే హై షుగర్స్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ నర్వ్స్ చాలా డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయడం, వాకింగ్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ షుగర్ అసలు. ఓన్లీ వాకింగ్ చేస్తామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ విషయం గురించి. అవునండి. అంటే వాకింగ్ చేయడం వల్ల అంటే ఐ వాంట్ టు క్లియర్ దిస్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయండి, వాక్ చేయండి అని చెప్పడము హ్మ్. ఎందుకు చెప్తాము అంటే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వీళ్ళేదో షుగర్ తగ్గించుకుంటారు అని కాదు. హ్మ్. హ్మ్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్‌ని మీరు ఆహ్, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్మ్. మీరు కండరాలు ఆ గ్లూకోజ్‌ని వాడేసి దాన్ని మెటబలైజ్ చేస్తాయి అన్నందుకు చెప్పము. హుహుహు. ఓకే. ఎక్సర్సైజ్ చేయండి అని ఎందుకు చెప్తాము అంటే, ఏదైతే ఈ గ్లూకోజ్ తీసుకునే రిసెప్టార్ ఏదైతే ఉంటుందో అది హ్మ్. ఈ కండలల్లో ఉంటది. హ్మ్. సో, ఆ రిసెప్టార్ కౌంటు అన్నది డే టు డే అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఆ కౌంట్ అనేది తగ్గుతా ఉంటది. హ్మ్. అండ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉండి నేను ఇర్రాషనల్ డైట్స్ ఇవన్నీ చేసి వెయిట్ లాస్ అయినా. హ్మ్. వెయిట్ లాస్ అయినప్పుడు ఏమవుతది? అప్పుడు సెలెక్టివ్‌గా ఓన్లీ ఫ్యాటే పోదు. హ్మ్. కండ భాగం గూడా పోతది. హ్మ్. సో, ఆ కండ భాగం పోయినప్పుడు మనకి ఈ రిసెప్టార్ కౌంట్ తగ్గుతది. సో, హ్మ్. తద్వారా ఏమవుతది? బాగా కామన్‌గా మనం ఎవరైతే ఈ క్రాష్ డైట్స్, ఈ డైట్స్ చేసిన పేషెంట్స్ అది చేసినంత వరకు ఇనీషియల్ ఫేజ్‌లో షుగర్ కంట్రోల్ ఉంటది. బట్ హ్మ్. కొన్ని రోజుల తర్వాత షూటప్ అయిపోతది. ఇంతకుముందు 150, 160 ఉన్నవాళ్ళు ఆఫ్ లేట్ మనకు 300, 350 రికార్డింగ్స్‌లకెళ్ళిపోతది. ఓహ్! అది ఎందుకు అంటే ఈ పెరిఫెరల్ మజిల్‌లో ఉండే గ్లూకోజ్ రిసెప్టార్ కౌంట్ అనేది తగ్గుతది. హ్మ్. సో, ఎక్సర్సైజ్ ఎందుకు చేయమని చెప్తాము అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఈ ఈ కండ పుష్టి అనేది పెరుగుతా ఓకే. ఉంటది. కండ హ్మ్. మాస్ అనేది డైలీ హ్మ్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెరుగుతది. హ్మ్. సో, ఏవైతే గ్లూకోజ్ రిసెప్టార్స్ ఉన్నాయో వాటి కౌంట్ అనేది మనకు పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటి ఫంక్షన్ అనేది ఎస్టాబ్లిష్డ్‌గా ఉంటది. ఆ ఫంక్షన్ డే టు డే ఏజ్ రిలేటెడ్‌గా తగ్గకుండా కూడా ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం. ఓకే. ప్లెయిన్ వాకింగ్ కంటే కూడా డయాబెటిక్ హ్మ్. పేషెంట్‌కి ఈ వాకింగ్ లేకపోతే ఈ యోగా ఆర్ ఈ మెడిటేషన్ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువ మటుకు బీపీ పేషెంట్స్ హ్మ్. ఆర్ యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ హ్మ్. వీళ్ళకొచ్చేసి బెస్ట్ ఎక్సర్సైజ్. సో, ఓకే. షుగర్‌కొచ్చేసి బెస్ట్ ఎక్సర్సైజ్ విల్ బి స్ట్రెంత్ ట్రైనింగ్. హ్మ్. సో, హ్మ్. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు ఆర్ వాళ్ళ స్ట్రెంత్‌కి తగ్గట్టు హ్మ్. సింపుల్ ఏదైనా ఏమంటే పుషప్స్ చేయడము, లేదా ఏమన్నా స్కిప్పింగ్ చేయడము, హ్మ్. లేదా ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నారు. వాళ్ళకి రెసిస్టెన్స్ బ్యాండ్స్ అని దొరుకుతాయి. హ్మ్. సో, వాటితోటి కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, లేదు నార్మల్ ఇప్పుడు టీవీ చూస్తున్నాము. ఇట్లా ఏదన్నా సో, ఏదైనా వీడియో చూస్తున్నాం. ఖాళీగా చూడకుండా ఒక 1 లీటర్ బాటిల్ తోటి ఎక్సర్సైజ్ చేయడము. సో, హ్మ్. ఇవన్నీ కూడా స్ట్రెంత్ ట్రైనింగ్. లేదా ఓకే. మనకు 2 కేజీస్, 3 కేజీస్ డంబుల్స్ దొరుకుతాయి. వాటితోటి ఎక్సర్సైజ్ చేయడము. లేదా మనము ఈ ఆహ్, కాఫ్ మజిల్ స్క్వాట్స్ అంటాం. అంటే కూర్చున్న దగ్గర మనం ఇలా చేయడం. హ్మ్. సో, ఇప్పుడు ఈ స్క్వాట్స్ చేయడం వల్ల కాఫ్ మజిల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది ఒక 30 మినిట్స్ ఈ యాక్టివిటీ డైలీ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవర్ ఆఫ్ వాకింగ్. ఓహ్! సో, అట్లా. ఓకే. థాంక్ యూ సార్. సో